కూటమిపై కుట్ర. అయితే ఎన్నికల ముందు కూటమి చేరకముందు కూడా వైసీపీ ఆడుతున్నటువంటి ఒక పన్నాగం ఇదే. ఎప్పుడైతే టీడీపీ జనసేన రెండు పార్టీలు కలవబోతున్నాయి అన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి మధ్యలో ఏదో కుట్ర పన్నాలని ప్రయత్నించారు. అదేవిధంగా లాస్ట్లో ఏదైతే బీజేపీ కూటమిలో జాయిన్ అవుతుందన్నప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు మధ్య ఏదో ఒక కుట్ర పన్నాలని అయితే వైసీపీ ట్రై చేసింది. కానీ అవన్నీ కుదరలేదు. వాటికి ఫలితంగా ఇప్పుడు 164 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా వైసీపీని ఇంటికి పంపించడం జరిగింది. అయినా సరే వైసీపీ యొక్క ఆగడాలు మాత్రం ఎక్కడ ఆగడం లేదని చెప్పుకోవాలి. అయితే నిన్న జరిగినటువంటి ఒక పిఠాపురంలో వర్మ గారిపై జరిగిన దాడిని ఎలా చూడాలి, నిజంగా ఇప్పుడు కూడా ఇది వైసీపీ కుట్రేనా లేదా అనేది మనతో పాటు సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. పార్టీ ఎప్పుడైతే టీడీపీ ఒకటి ఉందో సింగిల్గా వెళ్ళినా సరే ఖచ్చితంగా గెలిచిపోతుంది అనేటువంటి ఒక సంకేతాలు ఉన్నా సరే ఖచ్చితంగా చిన్న పావునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలనేటువంటి దాంతో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూటమితో వెళ్ళాలి అని ఆలోచించినప్పుడు కీలకంగా పవన్ కళ్యాణ్ మారారు. ఈ సంగతి తెలిసిందే. ఎందుకంటే బీజేపీతో సఖ్యతగా జనసేన ఉన్నప్పటికీ జనసేన మాత్రం టీడీపీతోనే ఉంటానన్నట్టు పలు సందర్భాల్లో చెప్పిన మాట వాస్తవం. కాకపోతే సెంట్రల్లో కూడా ఏదో ఒక పవర్ మనతో పాటు ఉంటేనే చాలా మంచి జరుగుతుంది అన్నటువంటి ఒక బాబు గారి సుదీర్ఘమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది వర్కౌట్ అవ్వడం జరిగింది. మధ్యలో వైసీపీ ఎన్నో రకాల కుట్రలు పన్నినా ఎటువంటి లాభం లేకుండా పోయింది. కానీ దీని ఫలితం ఏదైతే ఉందో కూటమికి సంబంధించి 164 సీట్లు అంటే అంత భారీ మెజారిటీ సంబంధించినటువంటి సీట్లు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన 11 సీట్లు కావచ్చు, వీటికి సంబంధించి ఖచ్చితంగా పన్నాగాలు అయితే ఎక్కడ ఫలించలేని సంగతి తెలిసింది. ఇప్పుడు పిఠాపురంలో వర్మ గారిపై దాడి జన సైనికులే చేశారు. జన సైనికులకి వర్మ గారు ఏదైతే ఎందుకంటే పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారు నించున్నారు కాబట్టి టీడీపీని జనసేన రెండు విడదీయాలంటే ఆయన పైన దాడి చేస్తేనే కరెక్ట్ అన్నట్టుగా ఆలోచించి దాడి చేశారు. నిజంగా ఇది జనసేన దాడి అనుకోవచ్చా లేదా వైసీపీ కుట్రనా అంటే మీరేమంటారు? ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది కదా, ఎలక్షన్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు జన సైనికులకు కూడా అవసరం ఉండదు. అంటే వర్మ గారి మీద కుట్ర చేయాల్సిన అంత అవసరం కూడా వాళ్ళకు ఉండదు కదా. వాళ్ళు ఇప్పుడు ఎందుకు దాడి చేస్తారు? బాగున్నారు. సో వాళ్ళ నాయకుడు, జనసేన నాయకుడు అయిన వ్యక్తి ఆయన అధికారంలో కూడా వచ్చేసారు, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ అయ్యారు. ఈయన కష్టపడి వర్మ గారు సో ప్రతి చోట కూడా ఆయనకి సపోర్ట్గా అండదండగా ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మీద ఎందుకు వాళ్ళు దాడి చేయాలనుకుంటారు? సో ఇవన్నీ ఎక్కడో కుట్ర జరుగుతూ ఉంది. ఎవరో కావాలనే వాంటెడ్లీ అంటే ఇప్పుడు జనసైనికుల మీద అంటే నెట్టడం మూలన ఇప్పుడు తెలుగుదేశం క్యాండిడేట్ అయిన వర్మ గారు యాక్చువల్లీ ఆయన మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా త్యాగం చేయబట్టే పవన్ కళ్యాణ్ గారికి ఆ సీట్ రావడమే కానివ్వండి. సో వీళ్ళందరూ కలిసికట్టుగా పనిచేయబట్టే భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలవటం కానివ్వండి, ఆ విజయోత్సవాన్ని వర్మ గారు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో మేము ఇంత భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోగలిగాం అని వాళ్ళు చాలా సంతోషం కూడా వ్యక్తపరిచారు. అది కూడా మనం చూసాం. అలాంటప్పుడు ఎందుకోసం జన సైనికులు కూడా చేసే పని కాదు ఇది. ఎందుకంటే జన సైనికులకు అవసరం లేదు. వాళ్ళ అధినాయకుడికి సపోర్టింగ్గా ఉన్న వ్యక్తిని వాళ్ళే కట్ చేసుకోవాలని అనుకోరు కదా. సో జన సైనికుల ముసుగులో ఉన్న వాళ్ళతో చేయిస్తున్న కుట్రలాగే కనిపిస్తుంది. ఇక్కడ పోతిని మహేష్ గతంలో మనం చూస్తే అతను వెళ్ళి వైసీపీ కండువా కప్పుకొని వైసీపీలో పనిచేస్తూ ఉన్న వ్యక్తి. సో అతను ద్వారా చేయించే అవకాశాలు కూడా ఉన్నాయి కదా. సో అప్పుడు ఎలా ఉంటుందంటే జన సైనికులతో చేయిస్తే వీళ్ళకి క్లాషెస్ స్టార్ట్ అయితే సో ఈ కూటమి విచ్ఛిన్నం అవుతుంది అని ఉద్దేశం ఉంది. సరే ఇప్పుడు కూటమి విచ్ఛిన్నం చేసిన వాళ్ళకి దిమాకుండి చేస్తున్నారో లేదో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు విచ్ఛిన్నం చేస్తే వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిలబడ్డారో ఆ సీట్లు ఆయన గెలిచారు. టీడీపీకి ఏమో స్పష్టంగా అయిన మెజారిటీ ఉంది అక్కడ. సో ఎవరికి నష్టం లేదు ఇక్కడ. సో వీళ్ళ ఆలోచన విధానం, వీళ్ళ ధోరణి ఎలా ఉందంటే గొడవలు పడాలి అని. ఇక్కడ వీళ్ళిద్దరూ విడిపోయినా వచ్చిన నష్టం లేదు, కలిసి ఉంటే ఇంకా బెటర్మెంట్, స్టేట్కి డెవలప్మెంట్ ఉంటుంది. కానీ ఏ పార్టీకి నష్టం లేదు ఇక్కడ. సో కానీ ఈ దుర్మార్గుల ఆలోచన ఎలా ఉంది అంటే అల్లర్లు సృష్టించాలి. సో ఎక్కడికెక్కడ కొట్టుకు సావాలి. సో దాన్ని ప్రభుత్వ వైఫల్యం చూపెట్టాలి.
వాళ్ళ నాయకులకు కూడా సెక్యూరిటీ లేదు ఈ గవర్నమెంట్లో అనేది ఒకటి చూపెట్టాలి అనే ద్వారంలో జరుగుతున్నట్టే కనపడుతుంది ఇక్కడ. సో దాని మూలాన ఇప్పుడు రక్షణ కల్పించాల్సింది కూడా ఆ రక్షణ అనేది అవసరం లేదు. కానీ ఇక్కడ ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళందరినీ అయితే మటుకు అరెస్ట్ చేస్తే మటుకు బయట రానివ్వకూడదు. సో బెయిల్ కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ ఇంకొక నియోజకవర్గంలో స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళ మీద త్వరగతినే కేసు ఇది చేసి ఛార్జ్షీట్ వేసి తొందరగా కేసు కంప్లీట్ చేసి జైల్లో వేస్తే వాళ్ళకి పడే 2 సంవత్సరాలైనా 3 సంవత్సరాలైనా శిక్ష వెంటనే అయితేనే కానీ ఇలాంటివి ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారు. అయితే పిఠాపురంలో గతంలో చూస్తే పవన్ కళ్యాణ్ని ఖచ్చితంగా ఓడే అవకాశాలు ఉన్నాయని చెప్పి వైసీపీ కొన్ని కథనాలు అయితే ప్రచురించింది. కొన్ని కథనాలు కూడా చెప్పడం జరిగింది. అదేంటి అంటే పవన్ కళ్యాణ్ గెలవడం అనేది చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గెలవడం అనేది వర్మ గారికి కూడా ఇష్టం లేదు. అయినా సరే ఎందుకు మద్దతు ఇచ్చారంటే అది ఓన్లీ పై మద్దతే కానీ పూర్తి స్థాయిలో వర్మ గారు కావచ్చు, బాబు గారు కావచ్చు, వంగ గీతకి ఓటేసి వంగ గీతని గెలిపించండి అనేటువంటి ఒక పుకార్లు కూడా లేపారు వాళ్ళు. ఎందుకు అని చెప్పేసి ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు ఏమో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే రేపు పొద్దున సీఎం పొజిషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో షేర్ అడిగే అవకాశం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. ఇంకోటి వర్మ గారు ఎవరైతే ఉంటారో ఆయన ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురంలో పాతుకుపోతాడు కాబట్టి పిఠాపురం నుంచి వెళ్ళకపోతే మళ్ళీ ఆయనకి రాజకీయంగా ఏదైనా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అందుకని వర్మ గారు కావచ్చు, బాబు గారు కావచ్చు ఇద్దరు కలిసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని దింపాలనికే చూస్తున్నారని చెప్పి వైసీపీ వర్గాలు అయితే చెప్పాయి. కానీ ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి అంటే ఆ యొక్క కథలు నమ్మి నిజంగానే అందరూ కూడా ఓటు వేయకుండా ఆగిపోతారేమో అన్నట్టు ప్రచారాలు చేశారు. ఈ కథనం గురించి ఏం చెప్తారు మీరు? మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న షాకే అది. పవన్ కళ్యాణ్ గారు గెలవకూడదు అనుకున్నాడు. సో అది మంచి భారీ మెజార్టీతో గెలవటం జరిగింది. సో ఇక్కడ ఇంకొక రకంగా వర్మ గారితో డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. సో యాక్చువల్లీ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ ఢిల్లీలో అంటే ప్రధానమంత్రి గారు ఇవి నడుస్తున్నాయి కాబట్టి రేపు ప్రమాణ స్వీకారం కానివ్వండి, దానికి ముందు రాష్ట్రపతిని కలవటమే కానివ్వండి, ఇలా హడావిడిలో ఉన్నారు. సో గెలిచిన తర్వాత అది ప్రజల దగ్గరికే కానివ్వండి, మండల స్థాయి, విలేజ్ స్థాయి అందరి నాయకుల్ని వెళ్ళి కలుస్తున్నారు వర్మ గారు. సో ఆయన ఎందుకంటే ఆ పని చేసిన వ్యక్తులందరితో కూడా గెలిచిన సంతోషాన్ని షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి సో ఆయన అంటే తెలుగుదేశంకి అక్కడ ఇన్ఛార్జిగా ఉండటం కాబట్టి సో ఖచ్చితంగా క్యాడర్తో కలుస్తారు. సో ఆయన ఈ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో దాన్ని ఇది పెట్టుకొని వీళ్ళు కావాలని ఆయన అంటే సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నది కూడా నచ్చట్లేదు. సో ఎలాగైనా ఇప్పుడు ఈ ప్లేస్లో ఇట్లాంటి విధ్వంసాలు రెచ్చగొట్టాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ లేరు. సో ఆయన ఢిల్లీలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో ఉన్న టైంలోనే ఇక్కడ ప్రాబ్లమ్స్ జరగాలి. అలాంటప్పుడు ఆయన వెంటనే రాలేని పరిస్థితి, ఎందుకంటే రేపు ప్రమాణ స్వీకారం ఉంది ప్రధాని గారిది. సో ఆయన వెంటనే రాలేని పరిస్థితి. సో వచ్చినా ఇక్కడ అల్లర్లు అంటే ఆయన రాలేదు మీకు ఏం జరిగినా అని ఇంకొక రకమైన ఇది తిప్పుతారనమాట వర్మ గారితో. ఇంకొక రకం వర్షన్ స్టార్ట్ చేయడానికి ఆయన గురించి పట్టించుకోలేదు, గెలిచిన తర్వాత వదిలేశాడు అని మీ క్యాడర్ని అంటే తెలుగుదేశాన్ని వ్యక్తిని కొట్టించారు. ఇవన్నీ కూడా వాళ్ళు మాట్లాడడానికి అవకాశాలు కల్పించుకోవచ్చు అనే దానికి ఇవన్నీ చేయటం స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ ఏం లేదండి, ఒక్కటి ఈ జనసేన తెలుగుదేశం కలిస్తే వండర్స్ క్రియేట్ అవుతాయి అనేది అర్థమైంది. సో దాన్ని ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలి అనేది ఒకటి వాళ్ళకి బాగా ఇది ఉంది. సో దానికోసం అంటే ఇప్పుడు మొత్తం డైవర్ట్ చేయటమే కానివ్వండి, మొత్తం ఇప్పుడు అటెన్షన్ అంతా వర్మ గారికి జరిగిన ఇన్సిడెంట్ మీదే ఉంది స్టేట్ మొత్తం కూడా. సో దాని మూలాన ఇప్పుడు వర్మ గారిని ఎవరు చేయించారు అనేది తేలాల్సిన విషయం ఖచ్చితంగా తేలాలి. సో ఇప్పుడు బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఢిల్లీలో ఉన్నారు. సో ఇక్కడ ఈ లోపల అల్లర్లు సృష్టిస్తున్నారు. అయితే వర్మ గారు గతంలో కావచ్చు దాడి జరిగిన తర్వాత కూడా ఆయన స్పందించడం జరిగింది. గతంలో ఆయన మాట్లాడుతూ ఏంటంటే వర్మ అంటే ఖచ్చితంగా ఇక్కడ పిఠాపురంలో ఓన్లీ కొంతమందికి ఉన్నటువంటి ఒక ఏమంటారు అభ్యర్థులు కావచ్చు, లేదంటే మనకు ఉన్నటువంటి ఒక ఇక్కడ ఉన్నటువంటి ఒక జనసంద్రం మాత్రమే తెలుసు తప్ప పిఠాపురం దాటిన తర్వాత చాలా కొంతమందికి మాత్రమే టీడీపీలో పాటు ఉన్న సభ్యులకు మాత్రమే తెలుసు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు అని చెప్పారు. కానీ ఎప్పుడైతే పిఠాపురంలో వర్మ గారు పవన్ కళ్యాణ్ కోసం వదిలేసుకున్న తర్వాత సీటు ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆయనతో సెల్ఫీలు దిగుతున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది. అదిగాక పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన లెగిచి వచ్చి గడి తీయడం కావచ్చు,
సో అలాంటి మర్యాదలు చూసి నేను చాలా నేర్చుకున్నానని చెప్పేసి చాలా సంతోషపడుతున్నాను. దాడి జరిగిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇది జన సైనికులు చేసిన సంబంధించి కాదు, ఇక్కడ పార్టీ నుంచి తెలుగుదేశం నుంచి జనసేన నుంచి విడిపోయిన వాళ్ళు మాత్రమే చేసినటువంటి దాడి కింద నేను చూస్తున్నానని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ కూటమిలో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు అని చెప్పి వర్మ గారు ప్రకటించారు. సో ఇది కూడా ఒక దెబ్బ అనుకోవచ్చా వైసీపీకి? ఖచ్చితంగా వాళ్ళకి ఈ దెబ్బ ఏంటంటే ఇంకా ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు, మళ్ళా ఈ కుటిల రాజకీయాలు అనేది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. వర్మ గారు ఓపెన్గా కూడా చెప్పారు కదా, సీటు ఏ రోజైతే మిస్ అయ్యారో ఆయనకి రాలేదని తెలిసినా కూడా పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాను అని చెప్పి ఎలక్షన్ బిఫోర్ ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన కోసం అదే కష్టంగా పనిచేయటం కూడా జరిగింది. ఆయన ఎక్కడా కూడా నాకు రాలేదనే ఫీలింగ్ కూడా పక్కన పడేసి ఆయన కోసం పవన్ కళ్యాణ్ కోసం బాగా పనిచేశారు. సో 1,00,000 మెజారిటీ తీసుకొస్తాం మేము పవన్ కళ్యాణ్ గారికి అని కూడా చాలాసార్లు ఆయన సందర్భాల్లో చెప్పిన విషయం కూడా మనకు తెలిసిన విషయమే. కానీ ఇవన్నీ కూడా ఓన్లీ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే డైవర్ట్, వీళ్ళిద్దరిని విడగొట్టాలి. సో తెలుగుదేశం జనసేన కలిసి ఉండకూడదు. సో వీళ్ళల్లో అల్లరి మొక్కల్ని అంటే రెండు సైడ్ల నుంచి ఇప్పుడు పార్టీని అంటే ఆ టైంలో గంగా గీత గారితో పనిచేసి ఉంటారు జన సైనికులు, కొంతమంది చేసేవాళ్ళు కోవర్ట్లు ఎక్కడైనా ఉంటారు, జన సైనికులు ఉంటారు, తెలుగుదేశంలోనే ఉంటారు, కాదనట్లేదు. ఆ కోవర్ట్లతో కలిపి చేయించిన పని ఇది. ఈరోజు ఇది పక్క వైసీపీ వాళ్ళు చేసిన దాడి కిందే తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకుండా ఉంటే వాళ్ళకి అవసరం ఏంటండి, గెలిచిపోయినాడు, జనసేన అధ్యక్షులు గెలిచారు, సో సపోర్ట్ ఉండి పనిచేశారు, వర్మ గారు సపోర్ట్ ఉన్నారు ఆయనకి, సో అండగా నిలబడ్డాడు, సో ఆయనకి అడుగడుగునా అండగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి మీద దాడి చేయాల్సిన అవసరం అయితే లేదు. సో తెలుగుదేశం కేడర్కి కూడా ఒకవేళ వర్మ గారి మీద కోపం ఉండటానికైనా ఆయనే మనస్ఫూర్తిగా పనిచేశారు. సో కేడర్ అంతా కూడా కలిసి పనిచేసింది పవన్ కళ్యాణ్ గారికి. సో అలాంటప్పుడు ఎవరికి భేషజాలు లేవు కదండి. అంటే బిఫోరే తెలుసుండాలి, ఒకవేళ తెలుగుదేశంలో గ్రూప్ తగాదాలు ఉన్నాయా అని అనుకుని ఉంటే కూడా అది ముందే తెలుసుంటాయి. సో ఎలక్షన్ బిఫోర్ తెలుస్తాయి, ఇప్పుడు తెలియాల్సింది, ఇప్పుడు తెలిసేది కూడా అవసరం కూడా ఉండదు. సో ఖచ్చితంగా ఇదంతా కలిపి వైసీపీ వాళ్ళు చేస్తున్న డ్రామాలే కుటిల రాజకీయాలే అనిపిస్తున్నాయండి. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా వర్మ గారు ఏదైనా సరే ముందస్తుగా ఏదైనా సరే కొంచెం తొందరపడి ఏది మాట్లాడలేదు. ఖచ్చితంగా ఆయన కూడా చాలా క్లారిటీగా ఆలోచించి అవును ఇది చేసింది అయితే ఖచ్చితంగా జనసేన టీడీపీకి సంబంధించి కాదు, ఇది వైసీపీ కుట్ర అని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం జరిగింది. సో పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడు కాబట్టి మీరన్నట్టు అరాచకాలు సృష్టిస్తే ఇప్పుడు దీన్ని కొంచెం విధ్వంసం కింద తీసుకెళ్లాలని ప్రయత్నం చేశారు, కానీ ఆ యొక్క ఫలితం కూడా పూర్తిగా విఫలించిందని చెప్పాలి. సో మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.